రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ పేరిట దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మరిన్ని ఎయిర్పోర్ట్లు ముఖ్యంగా ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన విధానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాము. ఆ ముసాయిదా పత్రాన్ని మీ ముందుంచుతాము, మీ సలహాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు అన్ని రాష్ట్రాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ని ఆహ్వానించడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఉదయం ఆ సమావేశంలో పాల్గొని గౌరవ మంత్రి గారికి అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేయడం జరిగింది. తెలంగాణలోని వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కానీ, అదే రకంగా నల్లగొండలోని నాగార్జున సాగర్ కానీ, నిజామాబాద్లోని జహ్రాన్పల్లి కానీ, కరీంనగర్లోని బసంత్ నగర్ కానీ ఈ రకంగా దాదాపుగా 10 చోట్ల కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుకి ఈ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్లో భాగంగా అనువైన అవకాశాలు ఉన్నాయి. వాటిని మరి పరిశీలించండి. దానికోసం కేంద్ర ప్రభుత్వం కనుక మరి ముందుకు వచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే మీకు ల్యాండ్ ఇవ్వడం, సెక్యూరిటీ సర్వీసెస్ ఇవ్వడం, అదే రకంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్లో కూడా కొంతమేర పెట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. అదే రకంగా కేంద్ర మంత్రి గారికి మరొక 2 విషయాలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకటి, హైదరాబాద్ నుంచి ఈరోజు పెద్ద మొత్తంలో అమెరికాకు వెళ్తున్న విద్యార్థులు కానీ, ప్రయాణికులు కానీ వారందరి సౌకర్యం కోసం, వారందరి సౌలభ్యం కోసం మరి నేరుగా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్లు ఒకటి ఈస్ట్ కోస్ట్లో ఉన్న నెవార్క్కి, రెండవది మరి మిడ్ వెస్ట్లో ఉన్న డాలస్ కూడా ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటుగా గౌరవ మంత్రి గారికి ఇంకొక విషయం కూడా తెలియజెప్పడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వేగంగా మనం సృష్టించగలిగితే, ఎంత వేగంగా క్రియేట్ చేయగలిగితే అంత లాభం జరుగుతుంది. కాబట్టి ఈ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్లో ఏ రాష్ట్రాలు అయితే క్రియాశీలంగా ప్రోగ్రెసివ్గా ముందుకు వస్తాయో వారికి మీరు పెద్దపీట వేయండి, వారిని ముందుగా ఆదరించండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ముందుంటుంది. తప్పకుండా మీరు కనుక సహకరించినట్టయితే వరంగల్లోని మామ్నూర్ ఎయిర్పోర్ట్ని పునరుద్ధరించడం, అదే రకంగా నాగార్జున సాగర్లో రిలీజియస్ టూరిజం కోసం అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయడం, ఆదిలాబాద్లో కూడా ఒక ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయడం, ఈ రకంగా అంటే ఫుల్ ఫ్లెజ్డ్ ఎయిర్పోర్ట్ కాకపోయినా కొన్ని ఎయిర్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం ద్వారా కూడా లాభం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన హైదరాబాద్ ఫార్మాసిటీ కానీ, అదే రకంగా మెదక్లోని NIMZ కానీ, నిమ్స్ కానీ ఈ 2 చోట్ల కూడా ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్స్కి అనుమతి ఇవ్వాల్సింది లేదా హెలిపోర్ట్స్కి అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. తదనంతరం ఈరోజు యాదాద్రి, మన నల్గొండ జిల్లాలోని యాదాద్రి దగ్గర కూడా మరి ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందే అవకాశం యాదాద్రి కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా ఒక హెలిపోర్ట్ కానీ లేదంటే ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్ కానీ, ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్ కాదు, పబ్లిక్ సెక్టర్లోనే ఎయిర్ స్ట్రిప్ కూడా ఒకటి కావాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. ఈ రకంగా టూరిజం అట్రాక్షన్స్ పెంచేదానికి, అదే రకంగా కనెక్టివిటీ పెంచేదానికి, సింగరేణి లాంటి సంస్థలు ఉన్న కొత్తగూడెం కూడా మంచి కనెక్టివిటీ పెంచడానికి, అదే రకంగా సుదూర ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్ కూడా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేదానికి ఇవన్నీ కూడా పరిశీలించాలని మంత్రి గారికి చెప్పాము. దాంతోపాటు ఇంకో విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈరోజు ఎయిర్ ట్రావెల్ అంటే 5 గంటలు నేను రోడ్డు మార్గంలో ఫలానా చోటికి వెళ్ళవచ్చు అనుకున్నప్పుడు ప్రజలు రోడ్డు మార్గం వైపే మొగ్గు ఎందుకు చూపుతా ఉన్నారంటే, ఎయిర్పోర్ట్కి పోయే ముందు 1 గంట, అక్కడ 1 గంట కూర్చుని మళ్ళీ ఫ్లైట్లో 40 నిమిషాలు ఉండి దిగిన తర్వాత మళ్ళీ 1 గంట కోసం బ్యాగుల కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంటే ఈ 5 గంటల్లో నేను ఆ డెస్టినేషనే చేరుకోవచ్చు అనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ సమస్యలను కూడా స్ట్రీమ్లైన్ చేయండి. ఈ ప్రాసెస్ చెక్-ఇన్ చెక్అవుట్ ఈ ప్రాసెస్ కూడా సాధ్యమైనంత సులభతరం చేస్తే, సరళతరం చేస్తే మంచిదని చెప్పి కూడా మంత్రి గారికి సూచించడం జరిగింది. తర్వాత ఇప్పుడు గౌరవనీయురాలు కేంద్ర మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ మంత్రి గారు సుష్మా స్వరాజ్ గారిని కూడా కలిశాను. నిన్నగాక మొన్న 27 తారీఖు నాడు హైదరాబాద్లో దాదాపు 40 దేశాలకు సంబంధించిన NRI సంఘాల ప్రతినిధులు ఇతరులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే NRI పాలసీ తీసుకురావాలనుకుంటుందో అందులో కొన్ని సూచనలు ఇవ్వాలని కోరాం. దానిలోని ప్రధానమైన సూచనలు ఏవైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈరోజు సుష్మా స్వరాజ్ గారి దృష్టికి ప్రధానంగా తీసుకురావడం జరిగింది. గల్ఫ్లో తెలుగు వచ్చే అధికారులను ఎంబసీలో ఏర్పాటు చేయడం, గల్ఫ్లో ఉండే వారికి అందరికీ కూడా న్యాయ సహాయం ఏర్పాటు చేయడం, లీగల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయడం, దాంతోపాటుగా అక్కడ వారి మీద ఈరోజు ఏదైతే ఏజెంట్లు కానీ, అక్కడ ఉండే కంపెనీలు కానీ వారి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకుని వారిని ఎక్కడికి పోనీయకుండా ఒక చట్రబంధంలో ఇరికిస్తున్నారో ఆ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మినిమం వేజెస్ కూడా ఏవైతే ఇవ్వకుండా, కనీస మానవ హక్కులు కూడా పట్టించుకోకుండా దుర్భరమైన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా మంత్రి గారు వెంటనే చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది. దాంతోపాటు లిబియాలో చిక్కుకుపోయిన ఒక తెలంగాణ సోదరుడు మరి బలరామ కిషన్ అనే వ్యక్తి, ఆయనకు సంబంధించి కూడా మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వారిని కోరాము. మొత్తంగా ఒక డేటాబేస్ ఏర్పాటు చేస్తున్నాము. సమగ్రంగా తెలంగాణ నుంచి ఎవరైతే వలసపోయారో
గతంలో కానీ పోబోతున్న వాళ్ళు కానీ అందరి సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తున్నాము. ఆ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సుష్మా స్వరాజ్ గారిని కోరాము. ఒక సమావేశం కూడా వారు హైదరాబాద్ కూడా వచ్చి రాబోయే నెలన్నర రోజుల్లో వచ్చి పెట్టినట్టయితే మా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేదానికి కూడా మీకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ద్వారా మాత్రమే ఈరోజు మరి విదేశాలకు వెళ్తున్న తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్తున్న నర్సింగ్ మహిళలు ఎవరైతే ఉన్నారో నర్సులు ఎవరైతే ఉన్నారో వారిని టామ్కామ్ ద్వారా మాత్రమే పోయే విధంగా ఆర్డర్ ఇవ్వాలని చెప్పి కూడా వారికి కోరాము. తద్వారా ఏం జరిగినా కూడా రేపటి రోజున ఇబ్బంది లేకుండా వారిని సంరక్షించడానికి మాకు అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మంత్రి గారు తప్పకుండా మళ్ళొకసారి ఇక్కడ సమావేశం మొదలు పెడతాను, అందరు మంత్రులతో మీరు రండి, తదనంతరం హైదరాబాద్ వచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తానని చెప్పారు. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా సీట్ల పెంపు అనే సంఖ్య భారతదేశంలో ఎప్పుడు పెంచుతారన్న దాంతో నిమిత్తం లేకుండా చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆ దిశగా ఆలోచన చేయడం అనేది తనకి ఇష్టం లేకపోతే, ఎందుకంటే గతంలో మేము కలిసినప్పుడు తప్పకుండా చేస్తామని మాకే మాటిచ్చారు. నేను స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను, వెంకయ్యనాయుడు గారిని కలిశాను, అయిపోతుంది ఈ సెషన్లో అని కూడా చెప్పారు. కాబట్టి మరి ఎందుకు చేయడం లేదనే విషయం ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో మేము ఒకవైపు జిల్లాల సంఖ్యలు పెంచుతా ఉన్నాం, ఇంకోవైపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగినట్టయితే డెఫినెట్గా ప్రజలకి మరింత ఎఫెక్టివ్గా మరింత వికేంద్రీకరణ జరిగి ఎఫెక్టివ్గా సేవలు అందించేదానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా రాజ్యాంగ సవరణ కావాలంటే కూడా 2/3 మెజారిటీ ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఏ కాంగ్రెస్ అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తెచ్చిందో ఆ కాంగ్రెస్ ఉండనే ఉంది మద్దతుగా. అదే రకంగా మాలాంటి పార్టీలు అన్నీ కూడా తెలుగుదేశం కానీ మేము కూడా మద్దతుగా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కనుక ఒకవేళ ఈ పని చేయదలుచుకోకపోతే ఎందుకు చేయడం లేదనేది కూడా విస్పష్టంగా ప్రజలకు చెప్పాలి. ఏ కారణం చేత చేయడం లేదు, ఏం అడ్డం వస్తూ ఉంది మీకు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంసెట్ లీక్ విషయంలో మేము కూడా డెఫినెట్గా ఆందోళనగానే ఉన్నాము. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగినా మరి కొంతమంది దానివల్ల అడ్వాంటేజ్ తీసుకోవడం వల్ల కొంతమంది అనర్హులకు న్యాయం జరిగి అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మరి అదే రకంగా మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆ విషయం చూస్తూ ఉన్నారు. వారిద్దరూ ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా పేరెంట్స్కి పిల్లలకు కూడా కమ్యూనికేట్ చేస్తారు.